పరిటాల సునీతను తక్కువ అంచనా వేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బొక్కబార్లా పడ్డాడా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రాప్తాడు టూర్ అట్టర్ ఫ్లాప్ అయిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాభట్ల మణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే. నమస్తే అండి. పరిటాల సునీత గారిని తక్కువ అంచనా వేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లా పడ్డాడని, అందులో భాగంగానే రాప్తాడు టూర్ అట్టర్ ఫ్లాప్ అయింది అన్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చారండి. ఆయన వచ్చింది ఏం కారణంగా వచ్చారు? లింగమయ్య కుటుంబాన్ని పరామర్శకని వచ్చారు. కానీ ఆయన పక్కన పెట్టి, లింగమయ్యని ఆ అంశాన్ని పక్కన పెట్టి ఏదో వచ్చారా అని, అంటే పరామర్శించామా వెళ్ళిపోయామా అని లేకుండా అది ఒక రాజకీయ ఇదిగా చేసి పోలీసులు మీద నిందలు వేసి వాళ్ళ బట్టలు ఓడదీసి కొడతాను, మీరు 3 సింహాలకి మీరు సెల్యూట్ చేయాలి కానీ చంద్రబాబు నాయుడుకి కాదు అంటూ ఆయన మాట్లాడటం. తర్వాత ఇండైరెక్ట్గా పరిటాల ఫ్యామిలీని, అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆయన మళ్ళీ తెరదీయడానికి ప్రయత్నించటం, తర్వాత అరెస్టుల గురించి మాట్లాడటం, అంటే ఇవన్నీ అసందర్భ ప్రేలాపనలు. అంటే అసలు అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళావు? సరే రాప్తాడు వెళ్ళావయ్యా, తోపుదుర్తి బ్రదర్స్ కోసమే వెళ్ళావు నువ్వు, లింగమయ్య అనే వంక నీకంతే, నువ్వు అక్కడ మళ్ళా నీ ఇది చూపించుకోవటానికి వెళ్ళావు. కానీ అక్కడ ఏం జరిగింది? నువ్వు వెళ్ళాక మీరు మనుషుల్ని పెట్టారు, 6 కోట్లు ఖర్చు పెట్టారు తోపుదుర్తి వాళ్ళు, కానీ జనాలు ఎంత వచ్చారండి? పైగా మీరు చూసారు లేదా, పొలాల్లోంచి పరిగెట్టుకునండి అన్నారు ఆ జనాల్ని. అంటే ఏంటి? ఎక్కువ మంది కనిపించాలని. సో ఇవాళ సునీత గారు అతను మాట్లాడి వెళ్ళాక వెంటనే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు వచ్చావా వెళ్ళావా, పరామర్శించావా వెళ్ళావా అని లేకుండా నువ్వెందుకు ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని చూస్తున్నావు? నువ్వు ఎక్కువ ఊహించుకోకు, చంద్రబాబుని తిట్టే స్థాయి కాదు నీది. ఎందుకంటే చంద్రబాబుని ఆయన నిన్న వార్నింగ్ ఇచ్చాడు, ఖబర్దార్ అనుకుంటున్నాను. అందుకని ఆవిడ వార్నింగ్ ఇచ్చింది, నీకు అంత స్థాయి లేదు, చంద్రబాబుని తిట్టేంత స్థాయి నీకు. తర్వాత పోలీసులు నువ్వు అంటున్నావు ఎస్ఐ నాతో మాట్లాడాడు ఫోన్లో అని నువ్వు నిరూపిస్తావా? నువ్వు బైబిల్ మీద ప్రమాణం చెయ్యి, నేను మాట్లాడలేదు, నేను కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేస్తాను, నువ్వు వస్తావా అని అడిగింది ఆవిడ. తర్వాత అంటే పరిటాల రవి లేకపోయినా నేనేం తగ్గలేదు, నేనేం తగ్గను అన్నట్టుగా ఆవిడ నిన్న వార్నింగ్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. తోపుదుర్తి బ్రదర్స్ని కూడా ఆవిడ అంత తోపు కాదు మీరు అన్నట్టు మాట్లాడింది. అంటే ఇక్కడ బలాబలాలు నిరూపించుకోవటానికి అన్నట్టుగానే నిన్న ఆ సమావేశం అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఆ సభ అనేది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. నిన్న అసలు పోలీసులను ఆ రకంగా తిట్టడం, చంద్రబాబు నాయుడిని బెదిరించటం, ఆ పోసార్ అరెస్టు గురించి లేదు, వల్లభనేని వంశీ గురించి లేదు, మరొకళ్ళ గురించి ఆయన మాట్లాడిన దాంట్లో వాళ్ళు చేసిన తప్పిదాలు మాట్లాడలేదు. వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసేసారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, ఇవే మాటలు మాట్లాడాడు ఆయన. అండ్ నిన్ననే మనం కౌంటర్ ఇచ్చాం పోలీసులకు కూడా, మీరెందుకు మాటలు పడతారు, మిమ్మల్ని బట్టలు ఒడదీసి కొడతానంటాడేంటి, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారు, మీరు అతనికి కౌంటర్ ఇవ్వండి అన్నాం. ఇంకో మాట కూడా నేను నిన్న అన్నా, అసలు నువ్వెంత జగన్మోహన్ రెడ్డి నువ్వెవడివి అని అతను అడిగితే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు జగన్ అని మనం అడిగాం. ఎందుకంటే నువ్వు అసలు ఒక ఉద్యోగిని ఆ రకంగా అనడం అనేది ఇవాళ కొత్తగా కాదు, ఇప్పుడు 3-4 సందర్భాల్లో ఆయన బట్టలు ఒడదీసి కొడతా ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా అంటే అదేంటో చాలా తేలిగ్గా అనుకుంటున్నాడా, లేకపోతే అసలు బట్టలు ఓడదీసి కొట్టడం అనేది అంత వికృతమైన ఆలోచన అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుంది, వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎందుకు వస్తుందో మనకు అర్థం కావట్లే. సో ఇవాళ సునీత చాలా బాగా కౌంటర్ ఇచ్చారండి. ఆవిడంటే నా కొడుకు జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదని ఈవిడ వార్నింగ్ ఇచ్చారు. మీరు వచ్చారా వెళ్ళారా అని ఉండండి, ఫ్యాక్షన్ రాజకీయాలు చేయకండి. అంటే అసలు రాప్తాడు వస్తే మీ సంగతి తేలుస్తాను మొన్న ఆవిడ అన్నారు, వార్నింగ్ ఇచ్చారు ఆవిడ. అయినా కూడా నేను ఇలాంటివి చేయటం మా అధినేతకి నచ్చదు కాబట్టి మీరు రాగలిగారు, రాప్తాడులో అడుగు పెట్టగలిగారు అనేది కూడా ఆవిడ క్లియర్గా చెప్పింది. అంటే నేను మిమ్మల్ని అడ్డుకోలేదు సుమా, మాకు ఈ గొడవలు వద్దు, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు, మీరు వచ్చారా వెళ్ళారా అన్నట్టు ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని వదిలేశాను, అంటే ఫోన్లే పాపం అన్నట్టుగా ఆవిడ వదిలేశానని ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. అంటే ఆవిడ ఒక పక్క అధినేతకి గౌరవిస్తూనే మరో పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దంటూనే, కానీ ఇవ్వాల్సిన వార్నింగ్ జగన్మోహన్ రెడ్డికి చాలా ఖచ్చితంగా ఇచ్చింది ఆవిడ. నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకు,
ఇది నా అడ్డా అన్నట్టుగా ఆవిడ చెప్పగలిగారు. అంటే పరిటాల రవి ఉన్నా లేకపోయినా ఆయన భార్యగా నేను కూడా అంతటి దాన్ని అనేది ఆవిడ తేటతెల్లం చేశారు. అది నిన్న జరిగింది. ఓకే, ఇంతకీ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన సక్సెస్ అయ్యిందా కాలేదా అంటే ఏం చెప్తారు? సక్సెస్ కాలేదండి. సక్సెస్ ఎందుకు అవుతుంది? సక్సెస్ ఎప్పుడవుతుంది? ఇప్పుడు మనం వెళ్ళామా, మీరు ఏ పని మీద వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అదేంటది బేస్బాల్ కర్రతోట ఏదో కొట్టి చంపేశారని అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆ కొడుకు పేరు కూడా గుర్తులేదు ఆయనకి. ఫస్ట్ ఆ లింగమయ్య కొడుకు పేరు ఏంటి నీ పేరు అని అడిగి మరి అప్పుడు మళ్ళీ చెప్పాడు, మనోహరో ఏదో. నేను అనేది, మీరు వెళ్ళింది ఏంటి? మీరు ఎలా వెళ్ళాలి? ఇంత జనాలు అవసరమా? సీఎం అనిపించుకోవటం అవసరమా? నేను ఒక నాయకుడిని అనిపించుకోవటం అవసరమా? లేదు జై జగన్ అనిపించుకోవాలా? నేను మళ్ళా వస్తాను, నేనే ముఖ్యమంత్రిని, మళ్ళా ఈ సోదంతా అవసరమా? పోనీ అదైనా నువ్వు సొంతంగా 4 మొక్కలు సొంతంగా చెప్పగలుగుతున్నావా? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి 11 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిందేమో. అయ్యాక కూడా నీకు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడవు నువ్వు. ఆ స్క్రిప్ట్ అయినా ఏదైనా 4 మొక్కలు ఉంటాయా? ఏమి ఉండవు. అదే స్క్రిప్ట్ 10 ఏళ్ళగా చదువుతున్నావు నువ్వు, ఎక్కడికి వచ్చినా అదే. నేను అనేది ఏంటంటే, నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం. కామ్గా వచ్చావా, పరామర్శించావా, వాళ్ళకి నువ్వు ఏమైనా ఆర్థిక సాయం అందించావా? లేదు వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఒక ఉద్యోగమో లేదో కొడుకు సంథింగ్ ఏదైనా చేసావా? అవేమీ లేవు కదా. వస్తావు, అది ఎందుకు జరిగిందో నీ ధోరణిలో నువ్వు చెప్తావు, వీళ్ళకి ఇంత అన్యాయం జరిగిందంటావు, మేము ఉన్నామంటావు కానీ ఏమి చెయ్యవు, మళ్ళీ నీ ధోరణిలో నువ్వు వెళ్తావు. సో ఇది సక్సెస్ ఎందుకు అవుతుంది? సక్సెస్ అంటే ఇప్పుడు ఇక్కడ పోలీసులను తిట్టావు, 2 రకాల స్టేట్మెంట్స్ ఇస్తారండి. మీరు సోషల్ మీడియా చూడండి, వైసీపీ వాళ్ళు. ఓ పక్క పోలీసులు అడుగడుగున ఆంక్షలు, మరో పక్క ఏంటి జనాలు విపరీతంగా వచ్చారు, మళ్ళా మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు. 3 స్టేట్మెంట్స్లో మీరు ఏది తీసుకుంటారు? నిజంగా జనాలు వస్తే అప్పుడు మిమ్మల్ని ఆపినట్టు కాదుగా. జనాలు రాకపోతే మీరు అనవసరంగా గొడవలు చేస్తే మిమ్మల్ని ఆపినట్టు. మీకు సెక్యూరిటీ ఇవ్వలేదు, అసలు సెక్యూరిటీ నీకు ఎందుకు ఇవ్వాలి? అసలు మీరు నిన్న గమనిస్తే కనుకైతే ఆయన మాట్లాడుతూ అక్కడ కెమెరా దగ్గర ఎవరో అడ్డుగా నిల్చున్నారో ఏదో అయింది. నువ్వు జరగమ్మా, నువ్వు జరుగు అంటున్నాడు. తెలుసా మీకు? అంత మనుషులు మీద పడిపోతే భరించలేడు, మనుషులు దగ్గరికి వస్తే భరించలేడు. కెమెరాకి అడ్డొస్తే ఆయన ఇప్పుడు కనిపించడు. ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? అది సెల్ఫీలు తీసుకోవాలి, వీడియో తీసుకోవాలి, వెళ్ళాలి. ఇదేంటండి? ఇది సక్సెస్ అని మీరు అంటారా? సక్సెస్ అంటే ఏంటి? ఒక సభ విజయవంతంగా ముగియడం అంటే మీరు ఎవరిని కమెంట్స్ చేయకుండా మీరు వచ్చిన పని చేసుకుని సంతృప్తిగా వాళ్ళ నుంచి మీరు సంతృప్తిగా వెళ్ళటం. ఇక్కడ ఏదీ లేదు, వాళ్ళకి చేసి చచ్చింది లేదు. మీరు కమెంట్స్ తప్ప మీరేదో వాళ్ళ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవ్వడం, లేదు పోలీసులను తిట్టడం, చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇవ్వడం, ఇవి తప్ప మీరు చేసింది ఏంటి? నాకు సెక్యూరిటీ లేదంటావు. అసలు నీకు సెక్యూరిటీ ఎందుకని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఒక నేత, మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు తప్పు చేయనప్పుడు మిమ్మల్ని ఎవడేం చేస్తాడు? ఎవడేం చేయడుగా. ఇప్పుడు చెట్లు కొట్టడాలు లేవు, పరదాలు కట్టడాలు లేవు. మీకు మీ సెక్యూరిటీ మీకు ఉంటుందిగా. అసలు సెక్యూరిటీ ఎందుకు అంటున్నాను నేను? ఇప్పుడు ఒక మంచి నేత అయినప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు, మీ ప్రాణాలు ఎవ్వడూ తీయడు. మీకు ఆ భయం ఎందుకు? ఫస్ట్ ఇలా భయంతో వచ్చినప్పుడు, ఈ రకంగా మాట్లాడినప్పుడు ఈ సభ సక్సెస్ అయినట్ట మీరు చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.